మోడర్న్ స్కూల్ పక్కన ఇల్లు ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. వాస్తవంగా నేను ఆ ఇంట్లో ఉండను. బీద వాళ్ళు ఇళ్లలో పని చేసుకుంటారు. 5 సంవత్సరాల నుండి కార్పొరేటర్ ఆపుతున్నాడని ఇవాళ తెలిసింది నాకు. ఎందుకు కారణం అని అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ సందీప్ ఆపుతున్నాడు అని చెప్తాడు నాకు. నేను సందీప్ని చాలాసార్లు అడిగినా. సుభాష్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ అయితే ఆయన దగ్గరికి ఎందుకు పోయినావు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు లక్ష్మారెడ్డి దగ్గరికి ఆయన దగ్గరికి ఎందుకు పోయినా అన్నాడు. లక్ష్మారెడ్డి గారు చెప్పారు కార్పొరేటర్ దగ్గర అంటే పోయినాం. 10 సార్లు వెళ్ళినాం. ఇవాళ వచ్చి సందులో వచ్చి తిడుతున్నాడు. తిట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. ఇట్లాంటి కార్పొరేటర్ల వల్ల పార్టీ బస్ట్ పడుతుంది. మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు కష్టపడి తెచ్చిన తెలంగాణ ఎంతో మందికి మల్కాజ్గిరిలా ఏ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని ఇట్లా పబ్లిక్ ని సతాయించరు. ఒక ఫోన్ కొడితే వస్తారు. ఎన్నో పనులు మా కనకారెడ్డి ఆధ్వర్యంలో చేయించిన, హనుమంతన్న ఆధ్వర్యంలో చేయించిన, ఇప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి అయితే పిఏ కూడా అవసరం లేదు అట్లా చేయించిన. ఈయనేంది మధ్యలో వచ్చి తిట్టడం ఏంది? జిహెచ్ఎంసీ మీద చెప్తాడు. ఎమ్మెల్యే గారికి నేను కత్తి పట్టుకొని తిరిగిన కాలనీలలో అని చెప్పిండట. ఆయన నుండి అసలు ఆమె ఉండదు కదా అని అన్నాడు కాబట్టి సరిపోయింది. అంటే ఒక మహిళని అట్లా లేని బ్లేమ్ చేసి నా కెరియర్ ఏమైతుంది, నా పిల్లల కెరియర్ ఏమైతుంది, నేనేమైనా ఉగ్రవాదినా? ఒక కార్పొరేటర్ మాట్లాడే మాటలేనా అవి? ఎంత మనసు కష్టమైతే ఇక్కడ కూర్చుంటాం మేము, ఒక రోడ్డు మీద కూర్చుంటాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గిదా ఇట్లాంటి కార్పొరేటర్ల వల్ల కదా తెలంగాణ పార్టీ ఖరాబ్ అయింది. కూర్చోపో అని ఆయననే అన్నాడు. ఎవరన్నారమ్మా నేను కూర్చుంటా అన్నాను. ఏడ కూర్చుంటో కూర్చోపో అని రెచ్చగొట్టి ఈయన చేసే పని ఇది. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తుంటాడు. ఇవాళ తెలిసింది సందులో నిల్చొని తిట్టిపోయిండు. ఏంటండి ఇది? వాళ్ళ మీద కొట్టనీకి పోయిరు. కాలనీ ప్రెసిడెంట్ ఒక్క రోజు కూడా దీని మీద ఇష్యూ తీసుకోలే. వాళ్ళు చుట్టాలు కదా. ఆయన పద్మారెడ్డి 100 మందిని తీసుకొచ్చి వీళ్ళని కొట్టనీకి పోయిండు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము, మీకు ఆ వీడియో పెడతా. కంప్లైంట్ ఇస్తే దేవేందర్ రెడ్డి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. 100 మంది వస్తే ఒక ప్రాణం పోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఇద్దరు బాసాన్ని దొమనీక పోతారు. పిల్లల్ని ఏమన్నా చేస్తే 100 మందిని ఒక ప్రెసిడెంట్ తీసుకొచ్చి మీదికే చేస్తే కార్పొరేటర్ గా ఒక్కనాడు నువ్వు వాడు అడిగి పెట్టినావని నేను అడుగుతున్నా. నువ్వు ఇంకా ఫోన్ చేసి 100 మంది వస్తే దుమ్మి కేసు పెట్టేస్తే అది పెట్టాలని చెప్పంది. పోయి ఎందుకు వచ్చి అనకపోయి కేసు పెట్టొద్దని ఫోన్ చేపించి వాళ్ళు మాట్లాడుకుంటారని పంపించింది. మళ్ళీ చేసేది ఇప్పుడు ఇట్లా చేస్తున్నావు. జిహెచ్ఎంసీ చేస్తలేదని వాళ్ళ మీద చెప్తాడు. కాదు రికార్డు ఉంది మీకు ఇస్తాను.